నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్పీల విషయంలో ఈనాడు కథనంపై దబాయింపు, పసలేని వాదనతో సీఎస్ వివరణ, వాస్తవాలు రాస్తే ఎదురుదాడి చేసేలా ఐపీఎస్ల సంఘం ప్రకటన. ఏపీ సీఎస్పై చర్యలు తీసుకోవాలని ఈసీకి చంద్రబాబు లేఖ, పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యమే 33 మంది మృతికి కారణమని వెల్లడి, జగన్ పైన ఫిర్యాదు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక, పాలకొల్లు సభలో చంద్రబాబు హామీ, శ్రావణ మాసంలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడి. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచే కాంగ్రెస్ ప్రచారం, నేడు తుక్కుగూడలో జనజాతర సభ, లక్షలాదిగా ప్రజలు వస్తారని చెబుతున్న మంత్రులు. రైతు సమస్యలపై కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్న భారాస, నేడు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు, ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. కోడ్ ముగిసిన తర్వాత టీఎస్పీఎస్సీ కొలువుల భర్తీ, కసరత్తు పూర్తి చేస్తున్న అధికారులు, త్వరలో రాత పరీక్షల తుదికి ప్రకటించేందుకు సన్నాహాలు. పాక్లోకి వెళ్లైన ఉగ్రమూకలను అంతమొందిస్తామన్న రాజ్నాథ్, సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునే శక్తి భారత్కు ఉందని వెల్లడి. మేం చేసేది చేసేస్తాం, అధికార పార్టీకి కొమ్ము కాస్తాం, మీరెవరూ మమ్మల్ని ప్రశ్నించడానికి అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీరు. ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఎస్సీల స్థానంలో మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లను సీఎస్ ప్రతిపాదించడంపై ఈనాడు శుక్రవారం ప్రచురించిన వీళ్ల కొత్త ఎస్పీలు కథనంపై సీఎస్ ఉలిక్కిపడ్డారు. దాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. సీఎస్ విడుదల చేసిన లేఖను లోతుగా పరిశీలిస్తే ఆయన వాదనలోని డొల్లతనం బయటపడుతుంది. శుక్రవారం ఈనాడులో వీళ్ల కొత్త ఎస్పీలు శీర్షికన వచ్చిన కథనాన్ని ఖండిస్తూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం లేఖ విడుదల చేశారు. అలాంటి కథనాల వల్ల అధికారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకే అది ప్రమాదమని తెగ బాధపడిపోయారు. ఈనాడు కథనానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు ప్రయత్నించారు. పైగా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ పసలేని వాదనను తెరపైకి తెచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక వివిధ కారణాల వల్ల బదిలీ చేసిన వారి స్థానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను మాత్రమే సూచిస్తుందని, వారిలో ఎవరిని నియమించారన్నది పూర్తిగా ఈసీ అధికారమని సీఎస్ సెలవిచ్చారు. అంతవరకు సీఎస్ చెప్పింది నిజమే అయినా ఎలాంటి అధికారుల పేర్లు పంపించారన్నదే ఇక్కడ చర్చనీయాంశం. ఒక్క నెల్లూరు ఉదాహరణనే తీసుకుంటే అక్కడ ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్ ఎంత వివాదాస్పద అధికారో గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎంతగా కొమ్ము కాశారో అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అలాంటి అధికారి పేరును ఒక జిల్లా ఎస్పీ పోస్టుకు సీఎస్ ఎలా ప్రతిపాదిస్తారు? ఆరిఫ్ తో పాటు సీఎస్ ప్రతిపాదించిన మిగతా ఇద్దరు కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులు వారికి గతంలో ఏ జిల్లాకు ఎస్పీగా పనిచేసిన అనుభవం లేదు. విధిలేని పరిస్థితుల్లో ముగ్గురులోనూ ఆరిఫ్ ను నెల్లూరు ఎస్పీగా ఈసీ ఎంపిక చేసింది. ఈసీకి ప్రతి రాష్ట్రంలోనూ సొంతంగా విస్తృత యంత్రాంగమేమీ ఉండదు. సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై, ముఖ్యంగా సీఎస్లపైనే ఆధారపడుతుంది. కలెక్టర్లు, ఎస్పీల వంటి కీలకమైన పోస్టుల్లో నియమించేందుకు వివాదాలకు అతీతంగా ఉండే అధికారుల్ని ప్రతిపాదించాల్సిన బాధ్యతను సీఎస్ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని, ఎస్పీలుగా నియమించేందుకు ఆయన పంపించిన పేర్లను చూస్తేనే అర్థమవుతోంది. ఆ ఎస్పీల నియామకంతో తనకేమీ సంబంధమే లేనట్లుగా సీఎస్ చెప్పడం విస్తుగొలుపుతోంది. ఎన్నికల సంఘం కీలకమైన అధికారుల్ని ఎంపిక చేసిన తీరును ప్రశ్నించడం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. ఈనాడు కథనం ఏదో ఈసీ అస్తిత్వాన్నే దెబ్బతీసేదిగా ఉన్నట్టుగా సీఎస్ వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ కథనంలో ఈనాడు ఎక్కడా ఈసీ నిర్ణయాల్ని ప్రశ్నించలేదు. వివాదాస్పద అధికారుల్ని ఎస్పీలుగా సీఎస్ ఎలా ప్రతిపాదించారని మాత్రమే ఆ కథనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నదే దాని సారాంశం. అఖిల భారత సర్వీసు అధికారుల నియామకంపై చీఫ్ సెక్రటరీకి దురుద్దేశాల్ని ఆపాదించడం స్వార్థ ప్రయోజనాల కోసమే అని జవహర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఎవరిది దురుద్దేశం, ఎవరిది స్వార్థ ప్రయోజనం? కీలకమైన ఎన్నికల వేళ వివాదాస్పద ఎస్పీల్ని బదిలీ చేసి వారి స్థానంలో సమర్థుల్ని, నిష్పాక్షికంగా వ్యవహరించేవారిని ప్రతిపాదించమని ఈసీ కోరితే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారుల పేర్లు పంపించడం దురుద్దేశం కాదా? ఈసీ కళ్లకు గంతలు కట్టడం దురుద్దేశం కాదా? పండుటాకుల్లాంటి వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చెయ్యాలన్న బాధ్యతను విస్మరించి మండుటెండల్లో వారిని గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడం దురుద్దేశం కాదా?
ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు వైకాపా వేసిన పన్నాగానికి సహకరించేలా వ్యవహరించడం దురుద్దేశం కాదా? పలువురు అధికారులు ఇప్పటికీ వైకాపాతో అంట కాగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని దురుద్దేశం అనరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్న ఐపీఎస్లపై ఈనాడు కథనాలు రాస్తే ఐపీఎస్ అధికారుల సంఘం ఖండన పేరుతో ఎదురుదాడి చేయడం విస్తుగొలుపుతోంది. వైకాపాతో అంటకాగినందుకే ఒక ఐజీ, 5 ఎస్పీలపై ఈసీ వేటు వేసిందనే వాస్తవాలను విస్మరించి ప్రకటన విడుదల చేసింది. ఆఫీస్ బేరర్ల సంతకాలు లేకుండా ఐపీఎస్ అధికారుల సంఘం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ తరపున విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా విడుదల చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. 5 ఏళ్లలో బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి ఘనతను వహించిన అధికారుల తీరును చట్టబద్ధమైన విధులు అంటూ రాణా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారని ఐపీఎస్ అధికారుల సంఘం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ తరపున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హోదాలో కాంతి రాణా శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. అసలు ఈనాడు రాసిన ఏ కథనం ఎలా నిరాధారమో చెప్పకుండానే అవి అసత్య ఆరోపణలని ఆయన ఎలా నిర్ధారిస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనేమైనా వాటిపై విచారణ జరిపించారా, లేదంటే వైకాపాతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరపున వకాల్తా పుచ్చుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని తేల్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్లు వైకాపా సేవలో తరించింది చాలక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా 5 జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వాళ్లు ఏ తప్పు చేయకుండా నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, అమిత్ బర్దర్లు గతంలో పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాయటం వాస్తవం కాదా అనే విమర్శలు వస్తున్నాయి. వాళ్లు వైకాపా పీనల్ కోడ్ ను ఎంత బాగా అమలు చేశారో ఘటనలతో సహా రాసింది. అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం కాంతిరాణాకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలనే లక్ష్యంతో కథనాలు రాస్తున్నారని కాంతిరాణా అన్నారు. కొంతమంది ఐపీఎస్లు అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచిపోయి వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేటరేగిపోతూ ఉంటే అది అవమానకరంగా అనిపించలేదా, కనిపించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వైకాపా పీనల్ కోడ్, సిఆర్పిసి బదులు వైకాపా ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తున్నప్పుడు అసలు చట్టాలేంటో గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి భజన చేయటం, ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను జగన్ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్ధమైన విధుల నిర్వహణ అనే మాటలు రావడం హాస్యాస్పదంగా అనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడలో తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి వారికి కొమ్ము కాసింది ఎవరు? తాజాగా నందిగామలో తెలుగుదేశం సానుభూతి పనులపై దాడి జరిగితే బాధితులైన వారిపైనే రివర్స్ కేసు పెట్టిన ఘనత ఎవరిది? పొంగనూరులో మరో తాలిబాన్ రాజ్యాన్ని, మాచర్లలో చెంబల్లోయను సృష్టించిన నాయకులకు అండగా ఉన్నది ఘనత వహించిన కొందరు పోలీసు అధికారులే కదా. చట్టబద్ధమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే వాళ్లు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చని కాంతిరాణా చెప్పుకొచ్చారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చని, అందుకు పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన, రైతు సంఘాల ప్రతినిధుల వరకు చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతో మంది పోలీసుల వేధింపుల బారిన పడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం వచ్చేలా బాధితులపైనే వేల కొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా. దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా. అమరావతి రైతులు మొదలుకొని ప్రతి ఒక్కరిపై తీవ్ర అణచివేత, నిర్బంధం ప్రదర్శించారు. వాటిని చట్టబద్ధమైన విధులు అని అంటారా? బాధితుల్ని ఎప్పుడైనా కలవడానికి, వాళ్లు గోడు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారా? అసలు వేధించిందే మీరైతే ఇక ఎవరి వద్ద చెప్పుకోవాలి? పోలీస్ బాస్ అయిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గత 2 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? పోలీసులపై ఎంతమంది బాధితులు కోర్టులకు వెళ్లగలరో చెప్పగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంటింటికి పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అధికార వైకాపాకి అనుకూలంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న 1,34,694 మంది ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయవచ్చని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. తెలుగుదేశాన్ని దోషిగా చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు 40 డిగ్రీల ఎండలో వృద్ధులు, వికలాంగులను సచివాలయాలకు పిలిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 33 మంది పింఛన్దారులు వడదెబ్బకు గురై మరణించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు సీఎం జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబుపై నిరాధార నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల చట్టం, ఐపీసీ ప్రకారం జగన్ చేసిన దుష్ప్రచారంపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాకు ముఖ్యమంత్రి జగనే నాయకుడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. గోదావరిలో ఇసుక ఉన్నా పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని పాలకొల్లు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రకటించారు. తాను టిడ్కో ఇళ్ల రూపంలో ఒక్కో లబ్ధిదారుకు 20 లక్షల ఆస్తి ఇస్తే వాటిని పంపిణీ చేయడానికి జగన్కు మనసు రాలేదని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రావణ మాసంలో టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరిలో ఇసుక దొరుకుతుంది, కానీ పాలకొల్లో ఇసుక దొరుకుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మేమున్నప్పుడు 1000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక, ఇప్పుడు ఎంత? 5000. 4000 ఎవరికి పోతుంది? ఇసుక మాఫియా, సిండికేట్, దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక ఇష్టానుసారంగా చేసి భవన నిర్మాణ కార్మికుల్ని సర్వనాశనం చేశాను. అందుకే నేను చెప్పాను, మేము వస్తానే ఇసుక ఫ్రీగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇచ్చాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ప్రచార శంఖారావాన్ని నేడు పూరించనుంది. హైదరాబాద్ నగర శివార్లలో తుక్కుగూడ వేదికగా నిర్వహించనున్న జనజాతర సభను విజయవంతం చేసేందుకు 10 లక్షల మందిని సమీకరిస్తోంది. 4 రోజులుగా తుక్కుగూడలో సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా బయట ప్రాంతాల నుంచి తరలివచ్చే జనానికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఎవరూ వడదెబ్బకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. సభా ప్రాంగణంలో మొత్తం 3 స్టేజ్లను ఏర్పాటు చేయగా ప్రధాన స్టేజ్ మీద 300 మంది కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ రాత్రి 8:30కు సభ ముగించుకుని తిరిగి నోవాటెల్ హోటల్ చేరుకుంటారు. దేశానికి ఇచ్చే గ్యారంటీలను కూడా మేము చెప్తాం. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసిన తీరు చెప్తాం. రేపు ఇంకా తీసుకొస్తున్నటువంటి మేనిఫెస్టో యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ అవకాశం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశంలో ఇవ్వాలని అడుగుతాం. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నేడు రైతు దీక్షలు చేపట్టనుంది. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, 500 రూపాయల బోనస్ ఇచ్చి పంటలు కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ దీక్షలు చేయనుంది. జనగాం, సూర్యాపేట జిల్లాల పర్యటన సందర్భంగా భారాస అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన నేతలు ఇవాళ రైతు దీక్షల పేరిట నిరసన చేపట్టనున్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో, మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో రైతు దీక్ష చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో జరిగే రైతు దీక్ష నిరసనల్లో పాల్గొంటారు.
అధికారం నుంచి ప్రతిపక్షంలోకి రాగానే కేసీఆర్కు రైతులు నీతులు గుర్తుకొచ్చాయని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తన ఉనికిని కాపాడుకోవడానికి రైతులను పావులుగా వాడుకోవడం బాధాకరమన్నారు. కరీంనగర్ వరకు వెళ్లిన కేసీఆర్ ఎందుకు కాళేశ్వరాన్ని సందర్శించలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ గతం వర్తమానం అంతా నటనలో భాగమేనన్న మంత్రి అహంకారం, నియంతృత్వం, అవినీతిమయంగా పాలన సాగించారని ధ్వజమెత్తారు. వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపడానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ పర్యటన గాని, కరీంనగర్ పర్యటన గాని ఇందులో భాగమేనని విమర్శించారు. భారాస ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే కరువు ఏర్పడిందని, అందులో ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తక్షణమే 4 డిఏలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 100 రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మదీనా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీష్ పాల్గొన్నారు. తర్వాత భారాస నేత ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఉద్యోగులకు మాత్రమే నెల మొదటి వారంలో జీతం ఇచ్చి అందరికీ ఇస్తున్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తేదీన జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏ వర్గాన్ని కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇటు ఉద్యోగులకు, పెన్షనర్లకు, ముస్లిం మైనార్టీలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ కు రాసి ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండో దశలో ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల కోసం నిధులివ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కృష్ణానది యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇరు రాష్ట్రాల్లో 9 చోట్ల సైడ్ లుకింగ్, కలర్ డాప్లర్ ప్రొఫైలర్స్తో కూడిన టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని బోర్డు 9, 12వ సమావేశాల్లో నిర్ణయించారు. వీటికి 6,25,00,000 రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. నిధులు ఇవ్వకపోవడంతో 2023-24లో వీటిని ఏర్పాటు చేయలేకపోయినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. 2 రాష్ట్రాల నీటి వినియోగంలో పారదర్శకత, వాటాలు సరిగ్గా పొందాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అత్యవసరమని బోర్డు పేర్కొంది. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని 2 రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. నాగార్జున సాగర్ డ్యాంపై మరమ్మతు చేసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించిన విద్యుత్ కంట్రోల్ ప్యానెళ్లు, కేబుల్స్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుమతించాలని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న సిఆర్పీఎఫ్ అధికారులను బోర్డు ఆదేశించింది. పారదర్శకంగా, వేగంగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటి వరకు రాత పరీక్షల తుదికీల వెల్లడి, జనరల్ ర్యాంక్ జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న 2 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 18,000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. 2023లో ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. మళ్లీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నిర్మించింది. కొత్త బోర్డు 2 నెలల్లోనే 3 నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంక్ జాబితాలను ప్రకటించింది. జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి ప్రకటించనుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు జరిగాయి. వారం 10 రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తు ఉండదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రజలను హెచ్చరించారు. వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డి వైపు ఉంటారో, న్యాయం కోసం పోరాడుతున్న తమ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని బద్వేలు నియోజకవర్గం నుంచి చేపట్టిన ప్రచారంలో ఓటర్లను కోరారు.
రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా, హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్ళీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్ళీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా చాలా మందితో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఏ పార్టీనైనా గానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి. అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు. చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే దానికి ఒప్పుకుండేవాడా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు. ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా? ఈ రోజు ఈ ఘోరం నాకు జరిగింది, రేపు ఇటువంటివి మీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా? వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించున్నాడు. ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ. ఈ రోజు మనకందరికి ఒక అవకాశం వచ్చింది. మనమందరము కలిసి షర్మిలమ్మను గెలిపిద్దాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ విశాఖ బీచ్ రోడ్లోని జీవీఎంసీ భవనంలో వైకాపా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోనే కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా సమావేశాలు నిర్వహిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీ పోటీ చేస్తున్నారు. జీవీఎంసీ గెస్ట్ హౌస్కు బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ వచ్చి వెళుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సైతం ఒక సమావేశం నిర్వహించగా 3 కార్లకు సిద్ధం స్టిక్కర్లు ఉన్నాయి. కారు డ్రైవర్లను విచారించగా లోపల వైకాపా ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఒక ప్రభుత్వ భవనాన్ని వైకాపా రాజకీయ సమావేశాలకు ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న మత్స్యకారుల బోట్లో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం కాకినాడకు చెందిన కొందరు మత్స్యకారులు భవానీ అనే బోట్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో బోట్లోని సిలిండర్ పేలింది. మత్స్యకారులు ఇచ్చిన సమాచారంతో కోస్ట్ గార్డు సిబ్బంది అక్కడకు వెళ్లి క్షతగాతులను నావెల్ డక్ యార్డుకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. ప్రమాదంలో 9 మంది గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు మత్స్యకార సంఘం నాయకుడు చంద్రశేఖర్ చెప్పారు. అమెరికాలో న్యూయార్క్, ఫిలడెల్ఫియాల మధ్య శుక్రవారం భూకంపం సంభవించింది. దేశ ఈశాన్య ప్రాంతాల్లో చాలా చోట్ల ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ USGS పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల 23 నిమిషాలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని USGS తెలిపింది. న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని వెల్లడించింది. మన్హటన్, బ్రూక్లిన్, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల వారు సైతం ప్రకంపనలను గుర్తించినట్లు వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని న్యూయార్క్ నగర అత్యవసర సేవల విభాగం పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునే శక్తి భారత్కు ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఒకవేళ పాకిస్తాన్కు పారిపోయినా ఆ దేశంలోకి వెళ్లి మరీ మట్టుపెడతామని హెచ్చరించారు. 2019 తర్వాత జాతీయ భద్రతకు ధైర్యమైన విధానంలో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను భారత గూఢచార సంస్థలు హతమార్చాయని బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ ఇటీవల ఓ నివేదిక ఇచ్చింది. దీనిపై ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఏమీ మాట్లాడకుండా ప్రేక్షకుడిలా ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రక్షణ మంత్రి మద్దతు తెలిపారు. ప్రధాని ఏది చెప్పినా అది పూర్తిగా నిజమని, సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే బలం భారత్కు ఉందన్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా గ్రహించడం ప్రారంభించిందని రాజ్నాథ్ చెప్పారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన చెప్పారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో వాతావరణ శాస్త్రవేత్తలు శుభవార్త తీసుకొచ్చారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు క్షీణిస్తాయని, యురేసియాపై తక్కువ మంచు ఉంటుందని, కాబట్టి భారత్లో రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ముందస్తు సంకేతాలిచ్చారు. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలకు సంబంధించి వాతావరణ అంశాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ మరో విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దూబే 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రహానే 35, జడేజా 31 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, షహబాజ్, జైదేవ్ తలో వికెట్ తీశారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్క్రమ్ 50 పరుగులతో రాణించాడు. అభిషేక్ శర్మ 37 పరుగులతో చెలరేగి ఆడారు. ట్రావిస్ హెడ్ 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు తీయగా దీపక్ చాహర్, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.